గుడ్ ఈవినింగ్ అండి. గ్రేట్ ఈవినింగ్. పిఎఫ్టిఎస్ పోస్ట్ మ్యాన్ సంబంధించి అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ మాత్రమే మీకు డీటెయిల్ గా. సో పిఏ వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది మీకు అవసరం లేదండి, యూ కెన్ ఎగ్జిట్. సో పిఏ పోస్ట్ మ్యాన్ టు పిఏ అడ్జస్ట్ పిఏ కదా. సో పిఏ రాసేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి మీరు ప్రిపరేషన్ కానించుకోండి, ఓకేనా. ఎంటీఎస్ జీడిఎస్ నుంచి ఎంటీఎస్ కి పోస్ట్ మ్యాన్ కి, ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ వాళ్ళకు అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్. మీ డౌట్స్ ఏదైనా ఉంటే వీ కెన్ క్లియర్. ఈ క్లాస్ లో మనం క్లియర్ చేసేసుకున్నాం, ఓకే. తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ మనకి బ్యాచ్ ఉంది కదా. సో ఆ బ్యాచ్ డీటెయిల్స్ సంబంధించి సో ఫస్ట్ షెడ్యూల్ డే మీకు పిఓ గైడ్ 1 ఉంటుంది, ఓకే. లాంగ్ టర్మ్ వాళ్ళు సార్ కొంతమంది మేము ఈ బ్యాచ్ లో యాడ్ అవుతామంటున్నారు. సో అసలు ఈ బ్యాచ్ అనేది మీకు సంబంధం లేదు, మీకు అన్ని బ్యాచ్ లో ఉంటారు లాంగ్ టర్మ్ అనేటువంటి వాళ్ళు. సో మీరు కంప్లీట్ గా అన్ని బ్యాచెస్ మీకు అసెస్ ఉంటుంది. సో ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అనేది ఏం లేదు. సో దీని తర్వాత ఏమున్నా కూడా ఏ సెషన్ ఉన్నా కూడా కంప్లీట్ గా అసెస్ ఉంటుంది, ఓకే. సరే ఇక్కడ మీరు తీసేసుకుంటే ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి మీకు. దీంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని తెలిసేటట్టు తెలియని వేపు ఉందో అవి తర్వాత మీకు దీనికి రిగార్డింగ్ దీనికి సంబంధించి ఇంకా వేరే ఏమైనా ఉంటుంటే డౌట్స్ మనం క్లియర్ చేసేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ తీసేసుకుంటే మీకు ఎంటీఎస్ సంబంధించి, తర్వాత పోస్ట్ మ్యాన్ సంబంధించి అంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి. సో అన్ని డివిజన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. సో మండే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి, ఓకే. రేపు మండే సబ్మిట్ చేయమని చెప్పారు, ఎందుకంటే మనకు డివిజన్ డిఓకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 8 మనకు డిఓకి డివిజనల్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. సో అందుకు సబ్ డివిజన్ లో మీకు 4వ తారీఖు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో 4 ఎందుకు సార్ ఇంకా టైం ఉంది కదా అంటే, మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిషన్ కానీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ రీసబ్మిషన్ కి టైం ఉండడం కొరకు 4 అని పెట్టారు అనమాట, ఓకే. సరే ఇక్కడ మనం గమనించేస్తే ఫస్ట్ ఇది ఏపీ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఉంది. సో మొత్తానికి ఏ సర్కిల్ అయినా టిఎస్ అని ఏపైనా ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకటే విధంగా ఉంటుంది. అప్లికేషన్స్ లో మనకు కాలమ్స్ లో తేడా ఉండొచ్చు, రెండు డిస్ప్లే చేస్తారు మీకు. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద క్యాడర్ ఆఫ్ పోస్ట్ మ్యాన్, మీరు బాగా గమనించండి, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్. So from the eligible Gramin Dak Sevak and unfilled vacancies of the LDC for the postman mail guard for the vacancy at సరే ఇక్కడ పక్కన పెట్టేస్తే జీడిఎస్ నుంచి ఎంటీఎస్ కి పోస్ట్ మ్యాన్ కి మెయిల్ గార్డ్ కి అప్లికేషన్ ఇవ్వం. దీనిలో అనెక్జర్ 1 అనెక్జర్ 2 ఉంటుంది. మీకు వల్ల పక్కన పెట్టేస్తే అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే అనెక్జర్ 1 అంటే మీ డీటెయిల్స్ ఉంటుంది, అనెక్జర్ 2 అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కి సంబంధించింది. అంటే ఫస్ట్ ఫామ్ నెంబర్ 1 మన అనెక్జర్ అని కంటే కూడా ఫామ్ నెంబర్ 1 లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫామ్ నెంబర్ 2 లో ఏముంటుందంటే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కి సంబంధించిన ప్రిఫరెన్స్. సో నోట్ ఆల్ పర్టికులర్ షెల్ బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్. సో మొత్తం కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాయండి మొత్తం. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు ఇక్కడ కాలం ఇచ్చాడు కదా, ఇక్కడ మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది. అటెస్టెడ్ బై డివిజనల్ హెడ్ అండ్ యూనిట్ హెడ్, ఓకే. అది వాళ్ళు చూసుకుంటారు, మీరు ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. సరే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఫస్ట్ కాలం ఏముంది మీకు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పేరు, పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది. అంటే మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే మీ ఆధార్ కార్డు ఉంటుంది. సో మీరు ఎంగేజ్మెంట్ అయినప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు యాజ్ ఎ జేడిఎస్ ఆర్ ఎంటీఎస్ వచ్చినప్పుడు కూడా మీరు ఏ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే ఉంటుంది. ఆ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. సో క్యాపిటల్ లెటర్స్ లో నీట్ గా రాయాల్సి ఉంటుంది. సో జెండర్ మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్. సో మేల్ అయితే మేల్ అని చెప్పేసి, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే అది నీట్ గా రాయండి. ఫుల్ పిక్చర్ ఇక్కడ మేల్ అని ఉంది కదా, మేల్ అని రాయండి, ఎం అని పెట్టకుండా. ఎం అని పెట్టినా నో ప్రాబ్లం, బట్ నీట్ గా రాసేసేయండి. డిజిగ్నేషన్ మీరు బీపీఎమా ఏ బీపీఎమా డాక్ సేవక్ ఇక్కడ రాయాలి. మీరు బీపీఎం అయితే బీపీఎం అని, ఏ బీపీఎం అయితే ఏ బీపీఎం అని, డాక్ సేవక్. సో డాక్ సేవక్ అంటే ఏంటంటే మీరు ఎస్ఓలో పని చేస్తే డాక్ సేవక్ అంటారు, అంతే కదా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో అటాచ్డ్ సెల్ఫ్ అటెస్టేషన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్స్ అని చూడండి. అంటే ఇక్కడ మీరు ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్మిట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెట్రికులేషన్ అంటే ఇచ్చిన ఎస్ఎస్సి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనమాట. మీరు ఫర్దర్ గా ఇంటర్ బీటెక్ ఏ సబ్మిట్ చేసినా కూడా అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ మీ సిగ్నేచర్ చేసే పెట్టాలా. ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్. ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే సబ్మిట్ చేస్తారో మొత్తం ఇవ్వాల్సి ఉంటుందండి. క్యాస్ట్ మీరు ఇవ్వారా, ఓపెన్ కేటగిరా, ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఈడబ్ల్యూఎస్. ఇక్కడ మీరు ఏదైతే అది, ఇప్పుడు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఎక్సెప్ట్ యూఆర్ మిగతాది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని. ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. సో మోస్ట్లీ గుర్తుపెట్టేసుకుని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ నో ప్రాబ్లం, మీరు పాత సబ్మిట్ చేసినా కూడా దే కెన్ యాక్సెప్ట్. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మాత్రం మీరు లేటెస్ట్ గా మీరు లాస్ట్ 6 months ఏదైనా ఉంటే అది సబ్మిట్ చేయండి.
ఫర్దర్గా ఒకవేళ లేదు సార్ ఓల్డ్ది ఉంది అంటే కూడా మీరు రిక్వెస్ట్ చేసుకొని సబ్మిట్ చేసేసి తర్వాత కొత్తది సబ్మిట్ చేసేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు ఆ, మీ దగ్గర ఏది ఉంటుంది, సో 10th ఉంటే 10th, ఇంటర్, కొంతమంది బీటెక్ వరకు ఉంటుంది కదా, ఎంటెక్ కూడా ఉంటుంది. సో మీరు అన్ని అక్కడ అటాచ్ చేసేయండి. మీరు ఇక్కడ ఏది క్వాలిఫికేషన్ ఉందో అది రాసి వల్ల కూడా మీరు సబ్మిట్ చేయాలి, సెల్ఫ్ అటాస్టేషన్ చేసి. ఓకే. ఆఫీస్ వేర్ ప్రెసెంట్లీ అటాచ్. ఇక్కడ మీరు ఏదైతే ఆఫీస్ వర్క్ చేస్తున్నారో మీ వివో అలాగే మీది మీరు ఎస్ఓ నీట్గా రాసేయండి. ఓకే. మీరు ఎక్కడైతే ఉంటున్నారో సో ఫలానా బిఓ పేరు, అకౌంట్ విత్ అని చెప్పేసి మీ ఎస్ఓ పేరు నీట్గా రాసేయండి. నేమ్ ఆఫ్ ది యూనిట్. సార్ కొంతమంది సార్ మేము ఓన్లీ బిఓ పేరు, సో నో ప్రాబ్లం. మీ డివిజన్ సంబంధించి కాబట్టి సర్కిల్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ 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 మీకు నేమ్ ఆఫ్ ద డివిజన్ ఆర్ యూనిట్. సో మీరు ఏ డివిజన్, మీరు మహబూబ్నగర్ డివిజన్, వనపర్తిన, సో విజయవాడన, విశాఖపట్నమా, విజయనగరం, ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ 8 ఇచ్చాడు మీకు. డేట్ ఫ్రమ్ విచ్ కంటిన్యూస్ ఇన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్. సో మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు జీడిఎస్ గా, ఆ డేట్ అనేది ఇక్కడ రాయాలి మీకు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్లియర్ గా డేట్ ఇచ్చాడు, తర్వాత మంత్, తర్వాత ఇయర్. అంటే మీరు ఎలా రాయాలి, సో 17/05/2017 ఇట్లా మీరు డేటు మంత్ ఇలా. అందుకే ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. మెన్షన్ చేయకపోతే మనం ఇయర్ రాసి లాస్ట్ లో డేట్ రాసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు కాబట్టి నీట్ గా డేటు మంత్ ఇయర్, అందుకే ఫిల్ చేసేటప్పుడు క్లియర్ గా ఒకసారి చదవండి. ఓకే. సో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారని చెప్పేసి. లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రెండెడ్ యాజ్ అ జీడిఎస్ ఆన్. అంటే ఇక్కడ మీకు ఎప్పుడు మన కట్ ఆఫ్ పాయింట్ ఏంది, జనవరి 1, 2025. సో జనవరి 1కి మీరు ఎన్ని ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ, ఇయర్స్ 6 ఇయర్సా, 6 ఇయర్స్ 2 months 15 days ఇట్లా నీట్గా క్యాలిక్యులేట్ చేసి వేయండి మీరు. సో జనవరి 1కి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, ఏదైతే అది పెట్టేసేయండి. పెట్టి మీరు అక్కడ రాసిన తర్వాత ఖచ్చితంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే. ఇక్కడ మీరు 2025 జనవరికి లెక్కేలా. సో ఇప్పుడు రాస్తున్నారు కదా అని చెప్పేసి ఈ డేట్కి మెన్షన్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సో 2017 అనుకోండి. సో 2017, సో మే 17 వచ్చేసి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇప్పుడు 2025కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 2017 కాబట్టి దాన్ని వదిలేసేయండి. 2018, 19, 20, 21, 22, సో 23, 24 వరకు, సో 7 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి 7 years అని పెట్టేసాను ఇక్కడ. ఇప్పుడు నెలలు అడిగాడు ఎన్ని మంత్స్ అయింది అని చెప్పేసి. ఇప్పుడు 2018 నుంచి మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని వదిలేసేయండి. 2017 కదా, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మే 17 మీరు జాయిన్ అయ్యారు, మే 17 సో మే వదిలేసేయండి. సో జూన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. మంత్స్ నెక్స్ట్ నెలలు రాయాలి కదా, ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు మీరు ఏ ఇయర్ అయితే జాయిన్ అయ్యారో ఆ ఇయర్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మంత్ అంటే మీరు ఏ నెలలో జాయిన్ అయ్యారో ఆ నెలను వదిలేసి మిగతా నెలలు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మే కదా జాయినింగ్, సో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 7 నెలలు, సో 7 months అంటే అలా. నెక్స్ట్ డేస్ కాబట్టి ఈ 17 తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు మీరు డేస్ తీసుకుంటే 17, 18, 19, 20. సో ఇక్కడ మీకు 4 days, అక్కడ మీకు మే 31 కాబట్టి 11 days, సో 15 days అని రాయాలి మీకు. ఇక్కడ యాజ్ ఆన్ జనవరి 1 అన్నాడు కాబట్టి ఇంకొక రోజు ఎక్స్ట్రా వేసుకొని 18 days అని రాస్తే సరిపోతుంది. సో డేస్ క్యాలిక్యులేషన్ కూడా నీట్గా చేసేసుకోండి. ఓకే. మీరు ఏదైతే కంటిన్యూస్ ఉందో దాన్ని రాయండి, డిస్కంటిన్యూ ఉండేది రాయొద్దండి. ఓకే. ఒకవేళ ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, సో ఈ డౌట్స్ అనేవి లాస్ట్ చూద్దాం, ఫస్ట్ ఇది అయిపోయి నేను నోట్ చేసేసుకుంటున్నా. ఓకే. మధ్యలో సో నెక్స్ట్ ఇక్కడ వెదర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. సో మీకు పీడబ్ల్యూబిడి ఉందా, డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టేసండి, లేదంటే నోన్ పెట్టేసండి. ఒకవేళ మీకు డిజబిలిటీ ఉందనుకోండి ఇంకా మిగతా కాలమ్స్ ఫిల్ చేయాలి. నేచర్ ఆఫ్ ద డిజబిలిటీ మీకు ఏముంది, సో ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ, 4 5 కేటగిరీ అని చెప్పేసి విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్, అదర్స్. సో ఇక్కడ మీకు ఎస్ అంటే మీ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటుంది మీకు ఏదైతే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారో అది. సో లేకుంటే నో, ఇంకేమేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఉందనుకోండి ఎస్ అని పెట్టేసి దాంట్లో ఏ కేటగిరీ ఉంది అని చెప్పేసి 1 or 2 or 3 అని క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంది అది కూడా మీ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఉండేదంతా మీకు క్లియర్గా ఉంటుందండి. సో అది నేచరు, తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంది అది. నెక్స్ట్ వెదర్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్, మీరు ఆర్మీ పోస్టల్ సర్వీస్లో వర్క్ చేస్తున్నారంటే లేదు కాబట్టి నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టేసింది. నెక్స్ట్ వెదర్ ఎనీ పెనాల్టీ ఈజ్ కరెన్సీ ఆర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్. సో మీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఈ సర్వీస్లో, మీ మీద ఏమన్నా చార్జ్ షీట్స్ ఇవ్వడం జరిగిందా, సస్పెండ్ ఏమైనా చేశారు, అది ఉంటే ఎస్ అని పెట్టేసాను, లేకపోతే నో, ఇంకా అవసరం లేదు.
తర్వాత వెదర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇన్ అనే చుట్టూ నెక్స్ట్ ఫార్మ్ 2 లో మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఏ డివిజన్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఎస్ అటాచ్డ్ అని పెట్టేసి ఎగ్జిట్ ఆఫ్ ఆల్ డివిజన్స్ యూనిట్స్ ఇస్ అటాచ్డ్ ఆర్ నాట్ ఎస్ అటాచ్డ్ అని పెట్టేసేయండి. ఓకే సార్, ఇది మీకు ఆల్మోస్ట్ తెలంగాణ కూడా ఏ విధంగా ఉంటుంది అది కూడా ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూశాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. సో డిక్లరేషన్ మీరు చదివినా చదువుకున్న నో ప్రాబ్లం. సో ఇక్కడ డేట్ ఎలా, సో మీరు ప్లేస్ మీ ఎస్ఓ మీ బిఓ ఏదైతే ఉందో ఆ పేరు రాసేయండి, మీ సిగ్నేచర్ చేయండి, ఇది వాళ్ళు చూసుకుంటారు. ఆఫీస్ యూజ్ అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు, ఐ సర్టిఫికేట్ దట్ అని చెప్పేసి. తర్వాత మీరు ఐ సర్టిఫికేట్ దట్ ఐ హావ్ వెరిఫైడ్ ద పర్టికులర్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫ్రమ్ సర్వీస్ రికార్డ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఈస్ రికమెండెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. సో ఇది వాళ్ళు రాసుకుంటారండి మనం. ఓకే, ఏ పోస్ట్ అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. సో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు, ఎంటీఎస్ అని చెప్పేసి. సో నీట్గా ఇఫ్ నాట్ రికమెండెడ్ రీజన్, సో రికమెండ్ చేయకపోతే దేనికి అని చెప్పేసి. సో దీని మీద తెలంగాణలో కేసు నడిచింది. వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఎలిజిబుల్ ఉన్నా కూడా సో ఇవ్వలేదు కదా ఇక్కడ వాళ్ళు, అందుకే ఇక్కడ వాళ్ళు రికమెండ్ చేసేటప్పుడు సిగ్నేచర్ ఆఫ్ ద డివిజన్ యూనిట్. సో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా మిస్టేక్ మీకు సర్వీస్ సంబంధించి చేయడం జరిగితే మీరు కేసు ఫైల్ చేయొచ్చు. తెలంగాణలో ఇదే జరిగింది, ఇది వాళ్ళు చూసుకుంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ క్లారిటీ చూసుకుంటే మీరు అడిగిన డౌట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మా డివిజన్లో అప్లికేషన్ ఆల్రెడీ తీసుకున్నారు, సో నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఫిల్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీకు ఏదైనా సరే కరెక్షన్స్ ఉందనుకోండి. ఇప్పుడు కరెక్షన్స్ ఉంటే మీకు లాస్ట్ డేట్ 8 ఉంది. సో మీకు సబ్ డివిజన్ నుంచే మీకు పంపించేది 8 కాబట్టి 6వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ ఇక మీకు తెలీదు. డైరెక్ట్గా మీ సబ్ డివిజన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పర్సనల్గా కేర్ తీసేసుకుని అప్లికేషన్స్ త్రూ మెయిల్ వాట్సాప్ లేదా మీ సబ్ డివిజనల్ హెడ్ ఏఎస్పీ లేదా ఐపీ డైరెక్ట్గా కేర్ తీసుకొని వెళ్ళి తీసుకొని ఇస్తారు 7 or 8. సో మీకు అంతవరకు టైం ఉంది. కాబట్టి మీకు ఏదైనా కరెక్షన్ ఉంటే కూడా మీరు చూసుకోండి, మీకు వాళ్ళే చెప్తారండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కదా, సో పలానా మీరు కరెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ కొత్తది రాసి పంపించామని చెప్తారు. మీకు ఏదైనా గమనిస్తే కూడా మీరు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా కాపీ తీసుకొని రాసి మీరు మళ్ళీ వెళ్ళి ఇవ్వండి వాళ్ళకు. ఓకే సరే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఏది ఉంటే ప్రెసెంట్ అది సబ్మిట్ చేయండి. సో ఇక్కడ 10th వరకు ఇనఫ్ కదా సార్ పోస్ట్ మ్యాన్ అంటే, వద్దు. మీరు ఇంటర్ అయితే ఇంటర్, బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, మీరు ఎంబీఏ చేసింటే సో ప్రతి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, ఫ్యూచర్లో అవసరం అవుతాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కానీ మీరు గమనించేస్తే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఇక్కడ మీరు ఎంటీఎస్ కా, మెయిల్ గార్డ్ కా, పోస్ట్ మ్యాన్ ఇక్కడ చూడండి. సెకండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీరు రాయాల్సి ఉంటుంది, మీ పేరు ఫస్ట్ లైక్ మీ పూర్తి పేరు ఏ విధంగా అయితే ఉందో ఎంగేజ్మెంట్లో కానీ మార్క్ లిస్ట్ కానీ అదే విధంగా ఉండాలి, అన్నింటిలో గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద డివిజన్, డిజిగ్నేషన్ అండ్ ప్రెసెంట్ వర్కింగ్ ఆఫీస్, మీ ఏ బీపీఎం అయితే ఏ బీపీఎం, బీపీఎం అయితే బీపీఎం నీట్గా రాసి మీ వర్కింగ్ ఆఫీస్ బీఓ అకౌంట్ విత్ S1 రాసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, సో అన్రిజర్వ్డ్ కిందకి వస్తారా, ఓబీసీ కిందకి వస్తారా, ఎస్సీనా ఎస్టీ, ఇది క్లియర్గా రాసేయాలండి మొత్తం. జీడీహెచ్ క్యాండిడేట్ షెల్ గివ్ ఆప్షన్ ఫర్ 1, 2 or all 3 పోస్ట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటెస్ అండ్ క్యాండిడేట్ ఫర్ సెలెక్షన్ విల్ బి కన్సిడర్ ఓన్లీ ఇఫ్ ద పోస్ట్ హ్యాస్ బీన్ ఆప్టెడ్ ఫర్. అంటే మీరు దానికి కరెక్ట్గా అనిపిస్తే మీకు మెరిట్లో వస్తే ఇస్తారు అని దాని మీనింగ్ అనమాట. Subject to fulfilling the eligibility conditions. For example, an applicant will be considered for male guard only if option is given for male guard. Otherwise, his candidate will not be considered for male guard while preparing merit list for male guard for the vacancy. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్ లిస్ట్లో కూడా వచ్చింది, ఏమని జరిగింది, కొంతమంది పోస్ట్ మ్యాన్కి ఎలిజిబిలిటీ ఇచ్చేశారు, ఇంకా దేనికి ఇవ్వలేదు. కానీ పోస్ట్ మ్యాన్లో వాళ్ళు రాలేదు జాబ్, కానీ వాళ్ళకు మెయిల్ గార్డ్ కానీ ఎంటీఎస్ కానీ వస్తుంది, కానీ వాళ్ళు ప్రిఫర్డ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం లేదని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అందుకు అన్ని ఆప్షన్లు ఇవ్వాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, ఆప్షన్ ఫర్ పోస్ట్ అన్నప్పుడు ఇక్కడ మీరు అన్నిటికీ ఎస్ అని పెట్టేశారు, నీట్గా మొత్తం ఎస్ అని రాయాలి, ఎస్ఆర్లో ఉంది కదా ఎస్ అని పెట్టేశారు. పెట్టిన తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ మీరు దేనికి ఇస్తారు, ఫస్ట్ నేను మెయిల్ గార్డ్కి ఇస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ అని రాయాలి మెయిల్ గార్డ్, ఇక్కడ పోస్ట్ మ్యాన్ సెకండ్ కాబట్టి ఇక్కడ సెకండ్ అని రాయాలి. సో ఇక్కడ మీరు ఎంటీఎస్ సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీసా, తర్వాత డిఏపి అంటే పోస్టల్ అకౌంట్ ఆఫీసా, తర్వాత డివిజనల్ ఆఫీసా, మీరు ఏది అనేది ఇక్కడ నీట్గా ఇవ్వాలి. సో దీనికి ఫస్ట్ ఇస్తున్నా, దీనికి సెకండ్, దీనికి థర్డ్, దీనికి ఫోర్త్, దీనికి ఫిఫ్త్, ఇలాగే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి. సో దీంట్లో ఇంట్రెస్ట్ అనేది చెప్తున్నా అంటే, సో జెంట్స్ ఎక్కడైనా చేయగలరు. సో లేడీస్కి వచ్చేసి వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇక్కడే చేసుకుంటాను, ఏవోలో చేసుకుంటాను సర్కిల్ ఆఫీసు, లేదంటే నాకు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వద్దు, ఇట్లా వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, అలా మీరు ప్రిఫర్డ్ అనేది ఇక్కడ పోస్ట్ అనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిజన్స్ యూనిట్స్ బై జీడీఎస్ అప్లికెంట్ ఫర్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్, ఇక్కడ ఓన్లీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, ఎంటీఎస్కి మళ్ళీ సపరేట్ ఉంది. ఓకే,
ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ డివిజన్ యూనిట్స్. సో పోస్టల్ డివిజన్ యూనిట్స్. సో ఫస్ట్ ఏ డివిజన్. సో మీరు పేరెంటల్ డివిజన్ పెట్టుకుంటారా మీ ఇష్టం అనమాట. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో మీ ఫస్ట్ డివిజన్, తర్వాత మీ పక్క డివిజన్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, సో కొంతమంది వాళ్ళ డివిజన్ చుట్టుపక్కల డివిజన్సే పెట్టుకుంటాం. సో కొంతమంది ఎలా అంటే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయని దాన్ని పెట్టుకుంటాం. సో కొంతమంది వచ్చేసేసి సో లాస్ట్ 2023-24 సో వేకెన్సీ లిస్ట్ తీసుకుంటారు. సో ఎన్ని ఫిల్ చేశారు, ఏ విధంగా జరిగింది వేకెన్సీ పొజిషన్ గమనించేసి దాన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. సో డిపెండింగ్ అపాన్ ది పర్సన్ అన్నమాట. సో ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇవల్ల మీకు సో ఏపీ కాబట్టి మనకు 29 డివిజన్స్ ఉన్నాయి, అవునా. ఓకే, ఇప్పుడు ఏపీ వచ్చేసి మీకు లిస్ట్ అయితే ఇచ్చాడు. ఏపీ లిస్ట్ ఇచ్చాడు మీకు. సో డేట్ ప్రాబ్లం లేదు, మీరు పంపించే రోజు చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే. సో ఇది మీకు ఇక్కడ 29 డివిజన్స్ ఇచ్చుకోవాలి. ఇది ఎలా ఇచ్చుకుంటావు. సో ఇప్పుడు ఏపీ అయితే వేకెన్సీ లిస్ట్ ఇచ్చాడు, సో దాని ప్రకారం ఫిల్ చేస్తావు. సో తెలంగాణ వేకెన్సీ లిస్ట్ ఇచ్చాడా, ఓకే. ఇవ్వలేదా, సో లాస్ట్ 2-3 ఇయర్స్గా గమనించేసుకుని దాన్ని బట్టి మీరు వేకెన్సీ లిస్ట్ ఏ విధంగా ఉందని చూసుకోవాలి. ఓకే. సరే. సో ఒక్కోసారి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే, సో మేజర్లీ మనకి ఎక్కువ గమనించేస్తే హైదరాబాద్ స్టార్టింగ్ కానీ, ఆర్ఎంఎస్ జెడ్ కానీ, సికింద్రాబాద్ డివిజను, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, హైదరాబాద్ సిటీ డివిజను అనే, తర్వాత హైదరాబాద్ సౌత్ ఈస్ట్ సిటీ డివిజన్, మీకు సికింద్రాబాద్ డివిజను, జీపీఓ, తర్వాత మీకు నిజామాబాదు, సో ఆదిలాబాదు, కరీంనగర్. ఇట్లా వేకెన్సీ పొజిషన్ ఎవ్రీ ఇయర్ మనం ర్యాండంగా గమనిస్తే కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో వేకెన్సీ పొజిషన్ ఇస్తే ఓకే, ఇవ్వలేదు అనుకోండి, సో దాన్ని బట్టి మీరు ఫిల్ చేసుకుంటారు అనమాట. ఓకే. ఇంకా ఆర్ఎంఎస్ డివిజన్స్. సో ఇక్కడ ఆర్ఎంఎస్ డివిజన్స్ ఏపీ తీసుకుంటే మీకు ఏమేమి ఉన్నాయండి. సో ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ తిరుపతి, వై డివిజన్ విజయవాడ, వి డివిజన్ విశాఖపట్నం, ఏజీ డివిజన్ గుంటకల్. లాస్ట్ డివిజన్ లిస్ట్ కూడా ఇస్తాను, మీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, అదొక్కటి షేర్ చేయలేదు. ఇక్కడ మీరు ఇక్కడ సార్ మేము మరి ఫస్ట్ డివిజన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా, అంటే ఇక్కడ మీరు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మీరు మెయిల్ గార్డ్ ఇచ్చారండి, సో ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే. తర్వాత మీరు పోస్ట్ మ్యాన్ ఇచ్చారనుకో, ఇది కన్స్ట్రక్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే. ఇది మా జీడిఎస్ నుంచి మెయిల్ గార్డ్కి, పోస్ట్ మ్యాన్కి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బై జీడిఎస్ అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్. ఇక్కడ మీరు ఎవరైతే ఎంటీఎస్ మెయిల్ గార్డ్ పోస్ట్ మ్యాన్కి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో మీరు ఎంటీఎస్ కూడా ఇవ్వాలి. గుర్తుపెట్టుకుని నేను ఒకటి ఇచ్చిన అంటే, చాలా మంది ఏం చేశారంటే, ఎగ్జాంపుల్ చెప్పి ఓన్లీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి ఇచ్చారు, దీనికి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇవ్వనప్పుడు ఏం జరిగిందంటే, సో పోస్ట్ మ్యాన్ జాబ్ రాలేదు వాళ్ళకి. ఇక్కడ మీకు పేపర్ 1 ఒకటి, పేపర్ 2 ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే పేపర్ 1లో వాళ్ళకి వచ్చేసేసి 94 వచ్చేసాయి, బట్ పేపర్ 2లో వచ్చి ఓన్లీ 16 మార్కులు వచ్చేసాయి. సో టోటల్ మార్కులు ఎన్ని అయినాయి, 110 అయినాయి. అవును, ఇక్కడ పేపర్ 2లో పూర్తిగా తగ్గిపోయింది వాళ్ళకి. పేపర్ 2లో పోస్ట్ మ్యాన్ రాలేదు, కానీ ఎంటీఎస్ పోస్ట్ పేపర్ 1 ఓన్లీ ఎంటీఎస్ కదా, సో దీంట్లో పోస్ట్ వస్తుంది. 94 వచ్చే 100కి 94. బట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో అసలు ఇవ్వలేదన్నమాట. సో అప్పుడు ఎందుకు, ఇతను పోస్ట్ కోల్పోయినాడు కాబట్టి, సో మీరు రెండు ఇవ్వాల్సి ఉంటుంది. సర్కిల్ ఆఫీసు, రీజనల్ ఆఫీసు, డిఏపి. ఓకే. పోస్టల్ ఆర్ఎంఎస్ డివిజన్స్ మొత్తం ఇక్కడ మొత్తం కంబైన్డ్కి ఇచ్చేసాడు కాబట్టి మీరు మొత్తం ఫిల్ చేసుకుంటారు. సో టోటల్ 35 వరకు ఉన్నాయి. మీరు అన్ని మొత్తం మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు, ఫస్ట్ ఆర్ఎంఎస్ టీపీ డివిజన్, తర్వాత మీకు విజయవాడ డివిజన్, ఆర్ఎంఎస్ వై డివిజన్, విశాఖపట్నం డివిజన్, ఇట్లా మీరు మొత్తము వేకెన్సీ పొజిషన్ బట్టి మొత్తం అన్ని డివిజన్స్ ఫిల్ చేయండి. ఓకే. అన్ని ఫిల్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ డేటు, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు కింద, ఇది మనకు. ఓకే. వేకెన్సీ పొజిషన్ చాలా జాగ్రత్తగా చేయాలండి మీరు, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు దీంట్లో ఉండేది. ఇప్పుడు ఇక్కడ తీసేసుకుంటే నెక్స్ట్ ఇది ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఫ్రమ్ ఎలిజిబుల్. సో ఇది ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్. సో పెద్ద తేడా ఏం లేదండి, సో అంతా ఒకటే ఉంటుంది. వేకెన్సీ లిస్ట్ ఏపీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి చేసుకుని, ఎంటీఎస్ ఏమి ఇవ్వలేదు, తెలంగాణ కూడా ఇవ్వలేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి, మీకు ఇవ్వలేదు, మీరు ఎన్నిసార్లు అడిగినా అది ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. మనం లాస్ట్ 2-3 ఇయర్స్ మనం గెస్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు. ఓకే. ఎంటీఎస్కి ఇవ్వలేదు, ఓన్లీ పోస్ట్ మ్యాన్కి ఇచ్చేసారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించేసి ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ సేమ్ బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది. క్యాండిడేట్ పేరు, జెండర్ రాయాలా, డిజిగ్నేషన్ వాళ్ళే ఇచ్చారు. ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం వాళ్ళే ఇచ్చేసారు. నేమ్ ఆఫ్ ద డివిజన్, మీరు ఏ డివిజన్ అయితే అదే, సో ఇక్కడ సేమ్ అదే, దానికేం లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో సేమ్ అక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
సో కేటగిరీ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ అనేది అది మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వెదర్ బిలాంగ్స్ టు పర్సన్ విత్ బెంచ్ మార్క్. సో ఇక్కడ మీకు డిజబిలిటీ ఉందా, ఓకే ఉంటే దాని గురించి మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ డిపార్ట్మెంట్. సో మీరు డైరెక్ట్గా ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ డేట్ రాసేసేయండి. మీరు జీడిఎస్గా సెలెక్ట్ అయ్యి జీడిఎస్ నుంచి ఎంటీఎస్కి వచ్చారనుకోండి, కొంతమంది డైరెక్ట్గా ఎంటీఎస్కి వచ్చేసింది, సో వాళ్ళు ఎంటీఎస్గా రాస్తారు. మీరు జీడిఎస్గా సెలెక్ట్ అంటే ఫస్ట్ జీడిఎస్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ ఏ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఎంటీఎస్గా మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయినారు ఆ డేట్ రాయాలి మీరు. టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ యాజ్ ఎ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో 2025 జనవరి 1కి మీకు ఎంత సర్వీస్ ఉంది, ఎంటీఎస్ సర్వీస్ మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీడిఎస్ వస్తుంది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడిఎస్. సో జీడిఎస్ ఎంగేజ్మెంట్ డేట్ ఏ రోజు అయినారు మీరు, లెంత్ ఆఫ్ మీకు జీడిఎస్గా సర్వీస్ ఎంత ఉంది, టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ ఎంత ఉంది మీకు. అందుకే ఇక్కడ మీకు 10+10B అని ఇచ్చాడు. సో 10 టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ యాజ్ ఎంటీఎస్, తర్వాత 10+10B అని ఇచ్చాడు. 10B అంటే ఇది మీకు. సో టోటల్గా జీడిఎస్ సర్వీస్ ఎంత ఉంది అది ఇక్కడ రాయాలి మీరు. అందుకే ఇక్కడ మనకి క్లియర్ మెన్షన్ చేశాడు, అలా జీడిఎస్ రాయకూడదు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎంటీఎస్ ఫిల్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత జీడిఎస్గా ఎప్పుడు అపాయింట్మెంట్ అయినారు, ఓకే మీకు ఎంత సర్వీస్ ఉంది జీడిఎస్గా, లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఇయర్ మంత్ డేట్ మొత్తం రాయాల్సి ఉంటుంది. టోటల్గా ఇక్కడ మీకు ఎంటీఎస్ ఎంత ఉంది, జీడిఎస్గా ఎంత ఉంది అది ఇక్కడ రాయాలి. అందుకే ఇక్కడ 10+10B అని ఇచ్చారు. ఓకే, తర్వాత ఆర్మీలో వర్క్ చేశారా, నో. ఎస్ అయితే ఎస్, నో. ఆర్మీ పోస్టల్ సర్వీస్, ఆర్మీ అంటే సపరేట్ ఆర్మీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వెదర్ ఎనీ మీ మీద ఏమన్నా డిపార్ట్మెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుందా, సో నో. ఓకే, వెదర్ అప్లికెంట్ ఈస్ క్లైమింగ్ హిజ్ ఆర్ ఎలిజిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు హర్ జూనియర్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం మీరు జూనియర్ కంటే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు ఇది వస్తుంది అనమాట. సో అది ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకు, ఎవరైనా ట్రాన్స్ఫర్ మీద వచ్చిన వాళ్ళు మాత్రమే. వెదర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, సో అటాచ్ చేశారు కాబట్టి అటాచ్డ్ అడ్రస్. సో అక్కడెక్కడ మీకు ఏం తేడా లేదు, అక్కడ ఓన్లీ జీడిఎస్ సర్వీస్ రాశాడు, ఇక్కడ జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ సర్వీస్ రెండు రాస్తున్నాడు, అంతే మనకి తేడా, ఎక్కువ ఏం లేదు మనకు. ఓకే, సో ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ సర్వీస్ ఎలిజిబిలిటీ 3 years ఉండాలి, 3 years ఉండాలి మేము. జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ 5 years, జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ కంబైన్డ్ ఉన్నా కూడా 5 years. ఓకే, ఓకే రైట్. మీకు ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చాడు, దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, ఓకే ఇది అయిపోయిన తర్వాత మీ డౌట్స్ నోట్ చేసుకుంటున్నాండి, క్లియర్ చేస్తారు. సో ఇక్కడ మీరు యాజ్ యూజువల్గా డేట్ ప్లేస్ చేస్తారు, ఇక్కడ సిగ్నేచర్ చేసేసుకుంటారు మనకు. ఓకే, కింద వచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, ఆఫీస్ పర్పస్ అన్నారు కాబట్టి. ఇంకా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ కాబట్టి మీరు ఓన్లీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డే ఉంటుంది, ఇక్కడ ఎస్ అని పెట్టేసేయాల్సి. ఇక్కడ మీ పేరు, నేమ్ ఆఫ్ ద డివిజన్, వర్కింగ్ ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఏదైతే అది పెట్టి రాసేయాలా. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీరు ఫస్ట్ పోస్ట్ మ్యాన్కి ఇస్తుంటే ఎస్ ఫస్ట్ అని పెట్టాలి, సెకండ్ మెయిల్ గార్డ్, లేదు ఫస్ట్ మెయిల్ గార్డ్కి ఇస్తే ఇక్కడ ఫస్ట్ అని రాయాలి, ఇక్కడ సెకండ్ రాయాలి. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇక్కడ మీరు డివిజన్స్ రాస్తారు, యూనిట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా. సో టోటల్ 29 డివిజన్స్, ఆర్ఎంఎస్ డివిజన్స్ 4. సో ఇక్కడ మీ ప్లేస్ ఇది రాసేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన డౌట్ ఏంటంటే చూద్దాం. వేకెన్సీ లిస్ట్. సో మీరు ఎల్కే కౌన్సిలింగ్ సెంటర్ యాప్లో మీకు మామూలుగా బ్యాచెస్లో కాకుండా డైరెక్ట్గా మీ హోమ్లోనే స్టడీ మీటర్లో ఒకటి ఉంటుంది. అక్కడ మీకు ఏపీ ఫోల్డర్, తెలంగాణ ఫోల్డర్ సపరేట్గా పెట్టారు. దాంట్లో మొత్తం మీకు 2020, 21, 22, 23 నోటిఫికేషన్స్, రిజల్ట్స్, వేకెన్సీ లిస్ట్ మొత్తం అన్ని ఫోల్డర్ వైజ్గా ఉన్నాయి మీకు. ఓకే, అక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. తర్వాత సో ఇప్పుడు మనం ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్లో మనకు పోస్టులు లేకపోతే ఎలా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్నూలు డివిజన్ ఇచ్చారనుకోండి, లేదా మహబూబ్నగర్ డివిజన్ ఏదైనా ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్. సో మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, ఇంకోరు కూడా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో మీకు 144 వచ్చేస్తే వాళ్ళకి 146 వచ్చాయి. ఆబ్వియస్లీ 146 ఇచ్చిన క్యాండిడేట్కి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నీకు 144 వచ్చేసాయి, ఇక్కడ కర్నూలు డివిజన్ పెట్టావు, ఇంకో వాళ్ళు కూడా కర్నూలు డివిజన్ పెట్టారు, సో వాళ్ళకి 134 వచ్చింది, మీకు ఫస్ట్ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు నీకు 144 వచ్చేసాయి, నువ్వు కర్నూలు డివిజన్ ఇవ్వలేదు, ఇతను 134 వచ్చేసాయి, ఇతను కర్నూలు డివిజన్ ఇచ్చాడు. సో కర్నూలు డివిజన్ ఇచ్చిన దాంట్లో ఇతనే టాప్ ఉన్నాడు కాబట్టి ఇతనికే ఇస్తారు. నువ్వు ఈ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నీకు ఇవ్వరు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ ఏంటంటే సో ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక దానికి ఇచ్చారో సో వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. ఇంకా వెరీ క్లియర్ అంతే, ఫస్ట్ కమ్ ఫస్ట్ అంతే. సో దాంట్లో కన్సిడర్ చేయడం అంటే ఏమి ఉండదు, ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళకే ఇస్తారు మనకు. ఎడ్యుకేషన్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి దానిలో. వేకెన్సీ పొజిషన్ మనకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఏం అడగొద్దండి. సో లాస్ట్ మనకు 2-3 yearsగా ఏదైతే మనకు ఉందో దాన్ని గమనించి పెట్టండి.
ఏపీకి సంబంధించి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వేకెన్సీ వచ్చింది. సో దాన్ని అలా అప్లోడ్ చేసాను, మళ్ళీ కూడా మీకు షేర్ చేస్తాను, దాన్ని చూసుకోండి. సో ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ దాన్ని బట్టి మీరు ఇచ్చుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఓన్లీ సార్ మేము ఓన్లీ ఎంటీఎస్ ఎలిజిబుల్ కదా, మేము పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డ్ అది ఫిల్ చేయాలంటే మీరు ఎలిజిబుల్ కానప్పుడు ఎలా ఫిల్ చేస్తారు? మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాన్ని అసలు వదిలేసేయండి, దాన్ని తీసేసేయండి. ఓన్లీ ఎంటీఎస్ మాత్రం ఫిల్ చేయాలి. మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉంటారో ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మొత్తం అన్ని ఫిల్ చేయాలి. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డు, ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ అంటే ఓన్లీ ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ ఫిల్ చేయాలి. జీడిఎస్ టు ఎంటీఎస్ అంటే ఓన్లీ ఎంటీఎస్ వరకే ఫిల్ చేయాలి. మీరు ఇంకా రిమైనింగ్ అసలు ఫిల్ చేయకూడదు. ఆ పేపర్స్ కూడా తీసేసేయండి. ఓకే. సార్ ఇది ఏపీకి సంబంధించి. సో దీనిలో సర్వీస్ తీసుకుంటే సో జీడిఎస్ నుంచి మీరు ఎంటీఎస్కి ఎలిజిబిలిటీ అంటే సో 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్. ఓకే, దీంట్లో రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదు. ఇన్ కేస్ రిలాక్సేషన్ మనకి ఇంకా ఏదైనా హోప్ ఉందని చెప్పాను కదా. అప్లికేషన్ సబ్మిషన్ ఆగస్టు 8. ఆగస్టు 8 లోపల మనకి ఇచ్చేసాడు అనుకోండి. ఓకే, ఆగస్టు 8 దాటిందంటే ఇంక ఇది ఫిక్స్ అనమాట మనకు. ఓకే, జీడిఎస్ టు ఎంటీఎస్ వచ్చేసి 3 ఇయర్స్. జీడిఎస్ టు సో పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే 5 ఇయర్స్ ఉండాలి. లేదు కొంతమంది సార్ నేను ఎంటీఎస్ గా సెలెక్ట్ అయ్యాను, లాస్ట్ డిసెంబర్లో నేను జాయిన్ అయినంటే మీకు జీడిఎస్ గా ప్లస్ ఎంటీఎస్ రెండు కలిపి కూడా 5 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. జీడిఎస్ సర్వీస్ 5 ఇయర్స్ ఉన్న ఎలిజిబులే, రెండు ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సార్ మరి జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ కంబైన్డ్ సర్వీస్ మీద మన కేటగిరీ ఏ బిఏ అలా ఉంది కదా మాకంటే, దీంట్లో ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా మీకు పోస్ట్ ఇచ్చేస్తారు. సో అది క్లియర్. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ తీసుకుంటే మీకు 3 ఇయర్స్, అది క్లియర్. ఇది మీకు సర్వీస్ ఎలిజిబిలిటీకి సంబంధించింది. రిలాక్సేషన్ ఏది ఉందంటే డిపార్ట్మెంట్ నుంచి సపరేట్ మనకి ఆర్డర్స్ వస్తాయి. సో ఆర్డర్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది మీకు ఏపీకి ఇది తెలంగాణకు సంబంధించి ఒకసారి జస్ట్ రఫ్ గా చూసుకోండి. మొత్తం అంతా కామన్ గానే ఉంది, మీకు ఏం తేడా అయితే ఏం లేదు మీకు. ఓకే. సో తర్వాత పోస్ట్ మ్యాన్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇప్పుడు ఏం మానిటర్ కాదు, ఉంటే ఓకే, అప్లై చేసుకుంటా అంటే కూడా అప్లై చేసేసుకోండి. బట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 6 మంత్స్ లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ కదా, మీకు వేరే సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు టైం ఇస్తారు. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ కదా మీకు 6 మంత్స్ టైం ఇస్తారండి. ఓకేనా. ఇది తెలంగాణకు సంబంధించి చూడండి. అప్లికేషన్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలిజిబుల్ జీడెస్ ఫర్ ద వేకెన్సీస్. సో ఇక్కడ మీకు పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డ్ ఎంటీఎస్ సంబంధించి. సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనిస్తే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సేమ్, ఇక్కడ పాస్పోర్ట్ ఫైటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, సో దాన్ని. తర్వాత మీకు సంబంధించి జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా, సో మీరేది బీపీఎంఆ ఏబీపీఎం డాక్స్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే, సో మీకు 10th క్లాస్ మెట్రికులేషన్ ఇచ్చాడు కాబట్టి కంప్లీట్గా అదే. ఓకే, ఇదంతా కామన్గా ఉంది. సో కేటగిరీ సేమ్, యూఆర్ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి వచ్చేసి సబ్మిట్ చేయాల్సి విత్ సెల్ఫ్ అటెస్టేషన్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ వేర్ ప్రెసెంట్లో అటాచ్, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది రాయాలా. డేట్ ఫ్రమ్ విచ్ కంటిన్యూస్ ఇన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్, సో మీరు జీడిఎస్ గా ఎప్పుడు ఎంటర్ అయినారో ఆ డేట్ రాయాల్సి ఉంటుంది. లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్, సో మీరు ఎంత జీడిఎస్ సర్వీస్ చేశారో 2025 జనవరి 1కి, సో ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని రోజులు అయిందని చెప్పేసి. ఏజ్ ఎంత ఉందని చెప్పాను మీకు. సో ఇప్పటికి ఏజ్ ఎంత ఉంది ఆ ఏజ్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి సేమ్ గుర్తుపెట్టుకొని మీరు ఏ ఏ సంవత్సరం జన్మించినా ఎప్పుడు డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా ఆ సంవత్సరం వదిలేసేసి మిగతా సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకొని సో 6 ఇయర్స్ అంటారు. మిగతా సంవత్సరాలు ఇప్పుడు 2019లో మీరు జాయినింగ్ అనుకోండి, 2019 వదిలేసేయండి. 20, 21, 22, 23, 25, 20 పూర్తిగా అయిపోయింది. 21, 22, 23, 24 5 సంవత్సరాలని క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మీరు ఏ నెల 2019లో మీరు ఏ నెల అయితే జాయిన్ అయ్యారో ఆ నెలను వదిలేసి మిగతా నెలలు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఆ 6 మంత్స్ అంటారు. తర్వాత మీరు ఏ రోజున జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఆ మంత్ ఎండ్ వరకు క్యాలిక్యులేట్ చేసి ఒక రోజు యాడ్ చేసి డేస్ రాసింది. వెరీ సింపుల్ అన్నమాట. ఈవెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేసేసుకోండి, అది ఈజీ ఈజీ అవుతుంది అనమాట. మీకు క్వాలిఫికేషన్ సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, సో రిపీటెడ్గా అడగొద్దండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అవి మొత్తం సబ్మిట్ చేసేయండి, మొత్తం సబ్మిట్ చేసేయండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వెదర్ పర్సన్ విత్ డిజబిలిటీ, సో మీకు ఏమైనా డిజబిలిటీకి సంబంధించి ఉంటే ఎస్ అని పెట్టేసండి, లేదంటే నో అని పెట్టేస్తారు. వెరీ లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎస్ అని పెట్టేసండి. దానికి సంబంధించి మీరు ఓహెచ్ఆ హెచ్హెచ్ఆ మీ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి, పర్సెంటేజ్ డీటెయిల్స్ అన్ని కూడా. ఆర్మీలో వర్క్ చేశారా, ఆర్మీ పోస్టల్ సర్వీస్లో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అక్కడ టిక్ పెట్టేసాను ఇక్కడ.
తెలంగాణ సర్టిఫికేట్లో వాళ్ళే ఇచ్చారు బాక్స్ కాబట్టి జస్ట్ మీరు టిక్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్ పెండింగ్లో ఉంటే సో దానికి సంబంధించి మెన్షన్ చేసి మీ సిగ్నేచర్ పైన పెట్టేసి. ఓకే, అక్కడ ఇక్కడికి ఏం తేడా అయితే ఏం లేదు. ఏజ్ మెన్షన్ చేశాడు మీకు, అక్కడ అడగలేదు ఏపీ దాంట్లో, ఇక్కడ ఏజ్ కూడా మీకు అడగడం జరిగింది. తర్వాత డేటు ప్లేసు అండ్ సిగ్నేచర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకు. ఓకే, ఇది వాళ్ళు చూసుకుంటారు ఆఫీసర్స్ మీకు. ఓకే, తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో తీసుకుంటే మీరు పోస్ట్ మ్యాన్గా, మెయిల్ గార్డ్గా, ఎంటీఎస్గా దేనికి ఇస్తున్నారు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ అక్కట్లాగే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఏదైతే అది మెన్షన్ చేయాలి. మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కంపల్సరీగా దాని ఫోటోలు తీసుకోండి. మీకు రెఫరెన్స్ ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. నాకు గుర్తు లేదు ఆ రోజు ఏది ఇచ్చినానో అని కాకుండా ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకోండి. ఇంకా డివిజన్స్ మీ తెలంగాణ సంబంధించి ఏమైతే ఉన్నాయో ఆ తెలంగాణ సంబంధించినటువంటి డివిజన్స్ అన్ని మెన్షన్ చేయండి. ఆర్ఎంఎస్ స్టార్టింగ్ డివిజన్, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్, మళ్ళీ నేను లిస్ట్ కూడా ఇస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సో ఫస్ట్ వచ్చేసి మీకు సో సికింద్రాబాద్ డివిజన్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, హైదరాబాద్ సిటీ డివిజన్ మీకు. ఓకే, తర్వాత జీపీఓ ఇచ్చుకోండి, మీకు జీపీఓ లిస్ట్ ఉంటుంది మీకు. తర్వాత ఆదిలాబాద్ డివిజన్, కరీంనగర్, సో వరంగల్, మహబూబ్నగర్ డివిజన్, వనపర్తి, మీకు అట్లా కంఫర్ట్గా నల్గొండ ఏది ఉంటే ఆ డివిజన్స్ అన్ని చేసుకోండి. నెక్స్ట్ ఎంటీఎస్ కానీ ఇచ్చాను మీకు. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మీకు డిఏపీలా తీసుకుంటారా, లేకపోతే సబార్డినేట్ ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ డిఓ. ఓకే, సివిల్ ఎలక్ట్రిక్ వింగో డివిజన్ యూనిట్ మీకు ఏదైతే అది ఇక్కడ ప్రిఫర్ చేసేసుకోండి. ఓకే, అక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసాడో నేను అది కూడా డిస్ప్లే చేస్తాను. ఇంకా డేట్ వేసేసేసి సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్. ఓకే, సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, సో ప్రమోషన్ టు ద పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ అప్లికేషన్. సే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండరు, డిజిగ్నేషన్ అక్కడ ఏపీలో ఇచ్చేసాడు ఎంటీఎస్ అని, ఇక్కడ ఇవ్వలేదు కూడా మీరు రాయండి. నేమ్ ఆఫ్ మీరు ఏ డివిజన్ సంబంధించి ఆ డివిజన్, నేమ్ ఆఫ్ ద డివిజన్, డేట్ ఆఫ్ బర్త్ మీ మార్క్ లిస్ట్ ప్రకారమే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. కేటగిరీ యూఆర్ఐ ఎస్సీ ఎస్టీనా మీరు, ఏమన్నా మీకు డిజాబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టేసేసి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ ఎంట్రీ డిపార్ట్మెంట్, సో ఇప్పుడు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ ఎ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సో మీరు జీడిఎస్కి ఎంటర్ అయితే ఆ జీడిఎస్ డేట్ మెన్షన్ చేయండి. సో ఎంటీఎస్కి మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయినారు, టోటల్ ఎలిజిబుల్ సర్వీస్ యాజ్ ఎ ఎంటీఎస్, టోటల్గా ఎంటీఎస్ సర్వీస్ ఎంత ఉందో అది మాత్రమే రాయండి. జీడిఎస్గా ఎప్పుడు ఎంగేజ్ అయినారు, మీకు ఎంత సర్వీస్ ఉంది జీడిఎస్గా, టోటల్ 9 year ప్లస్ 10 year, సో ఈ 9 year, సో టోటల్గా ఎంటీఎస్ సర్వీస్ ఎంత ఉంది, టోటల్గా జీడిఎస్ సర్వీస్ ఎంత ఉంది, ఇక్కడ కంబైన్డ్గా రాయాల్సి ఉంటుంది. ఆర్మీలో పనిచేస్తే ఎస్, లేకపోతే లేదు, ఆర్మీ పోస్టల్ సర్వీస్. ఓకే, మీరు ఫిల్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకటికి రెండు సార్లు గమనించి రండి, లేదంటే ఒక రఫ్ రెండు తీసుకోండి అప్లికేషన్స్, జిరాక్స్ తీసేసుకొని ఫస్ట్ ఒకటి ఫిల్ చేయండి, అన్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు నీట్గా చదవాలా, రఫ్గా పైన పైన చదవకూడదండి, రఫ్గా చదవకూడదు, నీట్గా చదివి సో ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఒకటి నీట్గా ఫిల్ చేసేసి ఇచ్చేసింది. ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి వాళ్ళకి ఇవ్వండి, ఫొటోస్ కూడా తీసేసుకోండి. ఓకే, ఓకే, సో ఇంకా సేమ్ మీకు వచ్చేసేసి డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలా, మీ సిగ్నేచర్ చేయాలి, కింద వాళ్ళు చూసుకుంటారు. సో పెనాల్టీ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయాలా. సో మీరు ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఏదైనా సంబంధించి మీరు జూనియర్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీనియారిటీ జూనియారిటీ తీసుకుంటారు కదా, అది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు మాత్రం మీరు వేరే ప్లేస్లో అది మెన్షన్ చేయాల్సి, వేరే వాళ్ళ అవసరం లేదు, వెరీ లిమిటెడ్ పర్సన్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ కాబట్టి ఆ రెండే ఉంటుంది. నెక్స్ట్ ఈ డివిజన్స్, మీరు ఆర్ఎంఎస్ డివిజన్స్ అయితే ఆర్ఎంఎస్, ఇదైతే ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టేసుకోండి, ఆ, వీలైతే మ్యాక్సిమం ఇదే చేయండి. సో ఫస్ట్ రెండు అప్లికేషన్స్ ఒకటి జిరాక్స్ తీసేసుకోండి, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి ఇవ్వడానికి. సో ఫస్ట్ ఫిల్ చేసేయండి, ఫిల్ చేసిన తర్వాత దాన్ని బట్టి రెండోది ఫిల్ చేసేయండి. ఓకే, మీకు కరెక్ట్గా అనిపించింది వాళ్ళకి పంపించి మిగతాది కరెక్షన్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఇలా మిస్టేక్ జరిగి నేను మళ్ళీ కరెక్షన్ చేసుకున్నాను అలాగే పెట్టుకోద్దని మీ దగ్గర పెట్టుకునేది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అది కరెక్షన్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని వీలైతే ఫొటోస్ తీసుకోండి, రెఫరెన్స్ కొరకు అనమాట. ఓకేనా, ఇవి మీకు తెలంగాణ సంబంధించి మీకు హైదరాబాద్ సిటీ డివిజన్, సౌత్ ఈస్ట్, సికింద్రాబాద్, జీపీఓ, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సో నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హైదరాబాద్ స్టార్టింగ్ డివిజన్, ఇవి ఆర్ఎంఎస్ సంబంధించి. ఓకే, సో దీంట్లో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏది మీకు ఏది బెస్ట్ అనుకుంటే అది ఇచ్చుకోండి. లాస్ట్ 2-3 years గమనించుకొని మేజర్గా పెట్టేది ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 4 ప్రిఫర్ చేస్తారు అందరు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో తర్వాత మీకు ఆదిలాబాద్ ఎక్కువ ఉంటుంది, సో కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు,
తర్వాత మీకు నిజామాబాద్, ఆ తర్వాత మీకు హైదరాబాద్ స్టార్టింగ్ డివిజన్, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ కానీ వనపర్తి డివిజన్ ఇది. సో రిమైనింగ్ అలా ఇచ్చుకోండి. సో ఒకసారి ర్యాండమ్ గాను చూసుకోండి, లేదంటే మిగతావన్నీ గమనించగా చూసుకోండి. మీరు ఫస్ట్ ఆర్ఎంఎస్ డివిజన్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆర్ఎంఎస్ డివిజన్ సంబంధించే చూస్తారు. మామూలుగా పోస్టల్ డివిజన్స్ ఇస్తే ఆ పోస్టల్ డివిజన్సే చూస్తారు. నీకు ఇక్కడ 144 వచ్చేసాయి, నువ్వు ఆర్ఎంఎస్ డివిజన్స్ ఇవ్వలేదు. ఆర్ఎంఎస్ డివిజన్ 130 ఇచ్చిన క్యాండిడేట్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ క్యాండిడేట్కే ఇస్తారు. అర్థమైందా? సో కాబట్టి అన్ని డివిజన్స్ ప్రిఫర్ ఇచ్చేసేయండి ఫస్ట్. ఓకే, చెప్తాను నేను. ఇవి ఏపీకి సంబంధించి డివిజన్స్. ఓకే, సో ఇక్కడ మీరు కర్నూలు తీసేసుకుంటే కర్నూలులో మీకు సో అనంతపూర్ కానీ, చిత్తూరు, కడప, హిందూపూర్, ఇవి ఇక్కడ మీకు రీజన్ వైజ్గా ఇచ్చాం. కానీ ఇప్పుడు సర్కిల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి మీకు మొత్తం లిస్ట్ అన్ని చూసుకోవచ్చు. మొత్తం 29 కాబట్టి 29 డివిజన్స్. సో మేజర్లీ పోస్ట్ మ్యాన్ సంబంధించి వేకెన్సీ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి. సో మిగతా వాళ్ళు గమనించుకొని లాస్ట్ 2-3 ఇయర్స్ గమనించుకొని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మేజర్లీ తీసుకుంటే సార్ మీకు ఇక్కడ కర్నూలు తీసుకుంటే సార్ మీకు అనంతపూర్ కానీ, చిత్తూరు కానీ, కర్నూలు సో బెటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ మీరు విజయవాడ ఉంటుంది. సో ఇక్కడ మీకు భీమవరం, ఏలూరు, గుడివాడ, గూడూరు, గుంటూరు. ఓకే, సో గుంటూరు పర్లేదు మేజర్గా. తర్వాత మీకు మచిలీపట్నం, మార్కాపురం, నర్సరావుపేట, నెల్లూరు, ప్రకాశం, తాడేపల్లి, తెనాలి. సో విజయవాడ బెటర్. ఓకే, సో గుడివాడ, తర్వాత మీకు నర్సరావుపేట. సో విశాఖపట్నంలో తీసుకుంటే మీకు సో విశాఖపట్నం ఫస్ట్ ప్రిఫరెన్స్, మీకు విశాఖపట్నం బాగుంటుంది. తర్వాత మీకు రాజమండ్రి సో బాగుంటుంది. సో అనకాపల్లె, సో తర్వాత మీకు అమలాపురము, శ్రీకాకుళము, విజయనగరం. ఓకే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి ఇవి ఆర్ఎంఎస్ సంబంధించింది. సో ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ గుంటకల్లు, టీపీ డివిజన్ తిరుపతి, వై డివిజన్ విజయవాడ, వి డివిజన్ విశాఖపట్నం. ఈ వేకెన్సీ బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీరు ఎలిజిబిలిటీగా మీరు ఏం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు అడిగాడు కదా, మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అవి మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేయాల్సింది. అప్లికేషన్ ఫామ్లో ఫామ్ 1, ఫామ్ 2 అంటే మీరు అనెక్చర్ 1 మీ కంప్లీట్ డీటెయిల్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. తర్వాత రెండు వచ్చేసి మీ మీరు మీ ఆర్డర్స్ ఉంటాయి కదా, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ చార్జ్ రిపోర్ట్ కానీ ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది. మీకు దొరకకపోతే డివిజనల్ ఆఫీస్ నుంచి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా చార్జ్ రిపోర్ట్ ఏది ఇస్తుంది రెండు. మూడు వచ్చేసి మీకు ఎస్ఎస్సి మార్క్స్ మేము మీకు కంపల్సరీ. సో లేదు ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా ఇంటర్ సర్టిఫికెట్స్, ఇంటర్ మార్క్ లిస్టు, బీటెక్, డిగ్రీ ఉన్నాయంటే యూ కెన్ సబ్మిట్, అవి కూడా సబ్మిట్ చేస్తుంది. సో నాలుగు వచ్చేసి మీ కమ్యూనిటీ సర్టిఫికేట్. మీరు ఎస్ఐది ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూటీ ఏదైతే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయలేదు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిట్ చేయలేకపోయినాను, నేను ఓబీసీ సార్ సబ్మిట్ చేయలేకపోయాను, నేను ఎస్సీ సార్ సబ్మిట్ చేయలేకపోయాను, నాకు దొరకలేదు ఏదో కారణం వల్ల. సో అప్పుడు ఏంటంటే నేను యూఆర్ కింద కన్సిడర్ చేస్తాను, అన్రిజర్వ్డ్ కింద కన్సిడర్, నీ అప్లికేషన్ రిజెక్ట్ ఏం చెయ్యరు, నిన్ను యూఆర్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాను. తర్వాత రెండు ఫోటో, ఒకటి పైన అతికించుకోనిక, ఇంకోటి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఒకటి, హాల్ టికెట్ మీద ఒకటి కొరకు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మీరు ఇవ్వాల్సినటువంటివి. ఓకే, ఇప్పుడు మీకు డివిజన్స్ ఉన్నాయి కదా, నేను షేర్ చేస్తాను. ఓకే, మీకు పర్టికులర్గా ఎంటీఎస్ అడిగినప్పుడు ఎంటీఎస్ ఎప్పుడేంటి అనేది డీటెయిల్గా రాయండి, లేదన్నప్పుడు మిగతా జీడిఎస్కి రాసేసేయండి. ఓకే, ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే వాళ్ళు ఓన్లీ ఎంటీఎస్ రాసేయండి సరిపోతుంది. ఓకే, మీరు ఎస్సీ అయితే మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. జస్ట్ నేను పోస్ట్ చేస్తాను, గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఏమి టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను దాన్ని. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డౌట్ ఉంటుంది, సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్ ఆఫ్ అయినాను, సో రాయొచ్చు అని చెప్పేసి రాయకూడదు. ఇంకా మీకు రిగార్డింగ్ ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీరు ఫైనల్గా కన్సల్ట్ చేసేది ఎవరు తెలుసా? సో డిఓ, డివిజనల్ ఆఫీసర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఓకే, సో అక్కడ ఏమైతే ఉందో దాన్ని కంపల్సరిగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో మాక్సిమం మీరు మండే సబ్మిట్ చేసేసేయండి. ఎంటీఎస్ వాళ్ళకు ఓబీసీ ఏమి ఉండదు. యూఆర్ ఎస్సీ ఎస్టీ మాత్రమే. ఓకే, అది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వచ్చింది. జీడిఎస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది మనకు. తర్వాత వచ్చేసి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రెఫర్డ్ ఉంటే సో వాళ్ళకి రెఫర్ చేయండి. సో రేపు స్టార్ట్ అవుతుంది కదా, ఓకే, సో వాళ్ళకి రెఫర్ చేసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. న్యూ పర్సన్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వెల్ విషర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళకి అవసరము అనిపించింది అనుకోండి, సో వాళ్ళకు ఈ బ్యాచ్ గురించి చెప్పండి. సో రేపు స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఓకే, సో స్టార్టింగే మీకు పిఓ గైడ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే మీకు పిఓ గైడ్ స్టార్ట్ అవుతుంది. మిగతా ఏం ఉండదు. సో పిఓ గైడ్ అయిపోయిన తర్వాత మిగతా వాటి గురించి మనం చూస్తాం. ఓకే, మీరు సబ్మిట్ చేస్తారు కదా, ఆ ప్రతి డాక్యుమెంట్ మీద కంపల్సరిగా మీ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండండి. మీరు ముందే సబ్మిట్ చేశారనుకోని మీ ఐపీగా మీ సబ్ డివిజన్ అంటే ఏదైనా ఉంటే కూడా మీకు చెప్తారు ఏదైనా మిస్టేక్స్ ఉంటే. బట్ గుర్తుపెట్టుకోండి, ఏ మిస్టేక్స్ లేకుండానే పంపించండి. అక్కడ ఫిల్ చేయడానికి ఈజీగా ఉంది. మీకు ఏదైనా సరే అనిపిస్తే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో కన్ఫ్యూజన్ అవుతారు. సో దానికి ఒక రెండు సార్లు చూసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు. ఓకే, మీకు అక్కడ కమ్యూనిటీ పెడితేనే మీరు సబ్మిట్ చేయాలా. మీరు ఇప్పుడు ఓబీసీ అంటే ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా. మీరు అక్కడ ఓబీసీ అని పెట్టలేదు అనుకోండి, అవసరం లేదు. ఇంకెందుకు సబ్మిట్ చేస్తారు, అవసరం లేదు. ఓకే, సో పేపర్ కండిషన్ తీసుకుంటే ఈసారి కొంచెం తెలంగాణ యావరేజ్ రావచ్చు అండి. సో ఏపీకి సంబంధించి కొంచెం టఫ్ రావచ్చు ఈ సంవత్సరం. చూద్దాం అది ఫైనల్గా ఎలా ఉంటుందని చెప్పేసి. బట్ పేపర్ ప్రిఫరెన్స్ తీసుకుంటే మనకు అప్లికేషన్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అన్ని ఇస్తేనే బాగుంటుంది. బట్ పేపర్ కూడా ఎప్పుడు టఫ్ రావాలని కోరుకోండి. ఈజీ వస్తే అందరూ పెట్టేస్తాను, ఈవెన్ మెటీరియల్ చదివిన వాళ్ళు కూడా పెట్టేస్తారు. అది కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది కదా, సో కాబట్టి పేపర్ టఫ్గా రావాలనుకోండి. ఎట్ ద సేమ్ టైం పేపర్ టఫ్గా రావాలనుకున్నప్పుడు మీరు కూడా టఫ్గానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మీ ప్రిపరేషన్ లెవెల్ కూడా అదే విధంగా ఉండాలి. అవునా, ఎప్పుడు పేపర్ ఈజీగా రావాలని కోరుకోవద్దండి. పేపర్ టఫ్గా రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడే కదా మీరు ఇంత కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళకు అన్ని చదివి క్లాసెస్, ప్రీవియస్ క్వశ్చన్స్, మెటీరియల్ ఎక్కడెక్కడ వేరే వేరే గ్యాదర్ చేసుకునేవి, ఇంగ్లీషు తెలుగు అన్ని చూసుకుంటారు కదా. సో కాబట్టి టఫ్గా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి. టఫ్ టఫ్గా ఇవ్వడమే కాదు, మీరు కూడా అలాగే ప్రిపేర్ అవుతేనే బాగుంటుంది. ఓకే, ఓకే, మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా వరుస గ్రాండ్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు అన్నీ ఉంటాయి చూడండి. మండే నుంచి ఐదర్ మండే ట్యూస్డే మీకు రేపు క్లాస్ స్టార్ట్ అయ్యేదాన్ని బట్టి పిఓ గైడ్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీకు వరుసగా ఉంటాయి చూడండి. ఓకే, ఓకే, సో మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా ఇక్కడ మీకు యాప్ ఉంది కదా, మన ఎల్కే కోచింగ్ సెంటర్ యాప్ ఉంది. ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. సో ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే మీకు అంతా ఫోల్డర్ వైజ్గా పెట్టాను. కన్ఫ్యూజన్ ఏం లేకుండా నీట్గా డీటెయిల్గానే పెట్టాను. ఫోల్డర్స్ ఉన్నాయి, ఆ ఫోల్డర్స్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు తెలంగాణకి తెలంగాణ ఓపెన్ చేశారనుకోండి, సో అక్కడ మీకు తెలంగాణ సంబంధించి ఇయర్ వైజ్గా అన్నీ ఉన్నాయి. మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. ఓకే, లేదా స్టోరీ బుక్స్ కూడా కావాలంటే స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి మీకు అక్కడ. ఏమైనా అవసరం అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఓకే, ఎవరైనా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఏమైనా అంటే రెఫర్ చేసేయండి. రేపు బ్యాచ్ ఉంది కదా. ఓకే, సో ఓకే అండి, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు కలుద్దాం. నేను డివిజన్ లిస్ట్ మిగతా అంతా మీకు గ్రూప్లో షేర్ చేసేస్తాను. ఓకే, గ్రూప్లో మొత్తం షేర్ చేసేస్తాను మిగతా డీటెయిల్స్ అంతా కూడా. ఓకే, గుడ్ నైట్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు కలుద్దాం.